ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతలా, మీ హృదయంలో బాధలో కన్నీరా, మీ కన్నీరంత తుడిచిరి రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారం సహవాసము మీ అందరితో ఉండునుగాక. దివ్య
మధ్యలో యజ్ఞంగా పాల్గొని ముందు మనం చేసిన తప్పిదాల కోసం పశ్చాత్తాపడదాం. ధూపబలి స్వీకరించు స్వామి నా ప్రార్థన, ధూపబలి స్వీకరించు స్వామి నా ప్రార్థన, సంధ్యాబలి బలి చేతులనే పితిని, సంధ్యాబలి బలి చేతులనే పితిని, రోధిస్తున్నా నిన్ను చూసి నేను రోధిస్తున్నా నిన్ను చూసి నేను త్వరగా రావా దర్శనమీయవా త్వరగా రావా దర్శనమీయవా అబ్బా నీవు మన్నించు మళ్ళీ నేను బ్రతికెదను అబ్బా నీవు మన్నించు మళ్ళీ నేను బ్రతికెదను పాపాలెల్లా కడిగించు మళ్ళీ నేను జీవితును పాపాలెల్లా కడిగించు మళ్ళీ నేను జీవితును కృపబలి స్వీకరించు స్వామి నా ప్రార్థన. సర్వశక్తి గల సర్వేశ్వరుని చూపి మన పాపములు మరించి మనకు మోక్షప్రాప్తి దయచేయును గాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. వారు బ్రతికిపోవుదురు. మొదటి పఠనము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు. మొదటి పఠనము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు. ఆ దినములలో ఇశ్రాయేలీయులు హోరు పర్వతము నుండి కదలి ఎదోము మండలమును చుట్టిపోవాలనని రెల్లు సముద్రము త్రోవ వెంట పయనమైపోయిరి. కానీ ఆ ప్రయాణమున ప్రజలు సహనము కోల్పోయి మోషే మీద దేవుని మీద తిరుగుబడిరి. నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకొని రానేలా ఈ ఎడారిలో చంపుటకే కదా ఇచ్చట అన్నపానీయములు ఏమీ లభించుటలేదు. ఈ పాడుకూడు తినలేక చచ్చిపోవచ్చున్నాము అని గనుకొనిరి. అప్పుడు ప్రభువు విషసర్పములను పంపగా వాని కాటు వలన ప్రజలు చాలా మంది మరణించిరి. అంతటా వారు మోషే వద్దకు వచ్చి, మేము నీకు దేవునికి ఎదురు మాట్లాడి తప్పు చేస్తుమి. నీవు ప్రభువుకు విన్నపము చేసి ఈ పాముల బెడద తొలగింపుము అని వేడుకొనిరి. మోషే ప్రభువునకు మనవి చేసెను. యావే మోషేతో లోహముతో విషసర్పమును రూపమును చేసి గడ మీద తగిలింపుము. పాము కరచిన వారు ఆ కంచు సర్పము వైపు చూచినచో బ్రతికిపోవుదురు అని చెప్పెను. కనుక మోషే కంచు సర్పము చేసి గడకర్ర మీద తగిలించెను. పాము కరచిన వారు ఆ లోహ సర్పము వైపు చూచి చావును తప్పించుకొనిరి. ఇది ప్రభుని వాక్కు.
జీవితమే నేను మారునయ్యా. శతాధిపతితో ఒక మాట పలికితివి, తన దాసునికే నీవు స్వస్థతనిచ్చితివి. జక్కయ్యతో నీవు ఒక మాట పలికితివి, తన ఇంటిని ఆనాడు రక్షణనిచ్చితివి. శతాధిపతితో ఒక మాట పలికితివి, తన దాసునికే నీవు స్వస్థతనిచ్చితివి. జక్కయ్యతో నీవు ఒక మాట పలికితివి, అవరింటికి ఆనాడు రక్షణ ఇచ్చితివి. మాటలతో మహిమలు చెందిన దేవా, నా జీవిత శైలిని మార్చుము దేవా. మాటలతో మహిమలు చేసిన దేవా, నా జీవిత శైలిని మార్చుము దేవా. దేవా, నీ ఒక్క మాట పలికిన చాలునయ్యా, నా జీవితమే నేను మారునయ్యా. దేవా, నీ ఒక్క మాట పలికిన చాలునయ్యా, నా జీవితమే నేను మారునయ్యా. ధర్మశాస్త్ర బోధకులు పరిచయులు యేసుతో పలికిరి. అప్పుడు యేసు ప్రతిదినముగా దుష్టులు దైవదర్శనులకు వీరు ఒక గుర్తుని కోరుచున్నారు, కానీ యోనా ప్రవక్త చిహ్నం కంటే వెనకటి వీరికి అనుగ్రహింపబడదు. యోనా ప్రవక్త 3 పగళ్ళు 3 రాత్రుల్లో దివ్యంగా గర్భములో ఉన్నట్లు మనిషి కుమారుడును 3 పగళ్ళు 3 రాత్రులు భూగర్భములో ఉండును. ఇనివే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయ పరివర్తనం చెందిరి కనుక తీర్పు దినమున వారు ఈ తరము వారి ఎదుట నిలిచి వీరిని ఖండింతురు. ఇదిగో, యోనా కంటే గొప్పవాడు కూడా వచ్చి ఉన్నాడు. తీర్పు దినమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారి ఎదుట నిలిచి వీరిని ఖండించును. ఏదైనా ఆమె సొలొమోను విజ్ఞానమును గురించి వినుటకై దూర ప్రాంతం నుండి పయనించి వచ్చెను. ఇదిగో, సొలొమోను కంటే గొప్పవాడు ఒకడు వచ్చి ఉన్నాడు అని యేసుతో పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. కారణము అతడు చేసిన గొప్ప కార్యాలు తెలిసిన ప్రార్థన ఒకటే ఆయన గొప్పగా నమ్మాడు. ప్రార్థనను బాగా నమ్మాడు. యేసు ప్రభు తన జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు. ఆయన 11వ శతాబ్దంలో పుట్టాడు. 1195 సంవత్సరంలో ఒక రాజ కుటుంబంలో పుట్టిన మహామనిషి పునీత అంతోని పద్మ గారు. ఎప్పుడు పుట్టాడంట? ఏ నెలలో పుట్టాడు? ఆగస్టు 15వ తారీఖున పుట్టాడు. అందుకోసమే ఆ రోజు పండుగ ఉంది మనకి. ఆగస్టు 15వ తారీఖు ఏం పండుగ ఉంది? ఏమా? మోక్షారోహణ పండుగ. మరేతల్లి మోక్షారోహణ పండుగ. క్రైస్తులు కాదు, ఇంటి క్రైస్తువులే. అందుకోసమే ఇట్లా పాడైపోతుంది క్రైస్తవం అంతా. మోక్షారోహణ పండుగ మరే తల్లి లోకం నుంచి పరలోకానికి ఎత్తబడే మహా గొప్ప పండుగ. అశంసురాలు మేరీ మరే తల్లి మోక్షారోహణకి వెళ్ళింది. అది మనం మహిమ దేవరాష్ట్రంలో నాలుగు గుర్తు చెప్తా ఉంటాం. అవునా? దేవమాత తన ఆత్మ శరీరంతో మోక్షానికి ఈ జన్మ తెలుసు కదా. ఈ చెప్పుడు సరిపోతుంది, కానీ అసలు రహస్యాలు ఏంటో మనం తెలుసుకోవాల్సిన పని మనకి లేదా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జపమాల చెప్పేటప్పుడు జపమాల గురించి తెలుసుకోవాలి. హల్లెలూయా, యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
హృదయ బిడ్డలారా, కృష్ణ సహోదరి సహోదరులారా, మరి తల్లి మోక్షారోహణ పండుగ నాడే అంతోని పావు గారు పుట్టారు. అందుకోసమే మరి తల్లి అంటే ఆమె చాలా ప్రాణం. మరి తల్లి బాగా ఇష్టపడతా ఉంటాడు. మరి తల్లి అంటే ఏమో ప్రాణం. హల్లెలూయా హల్లెలూయా. మీరు మనం ఎవరిని ఇష్టపడతా ఉన్నాం? ఎవరిని ఇష్టపడాలి? మనం అందరం కూడా యేసు ప్రభుని ఇష్టపడాలి. యేసుని ఇష్టపడితే నాకు ఎన్ని కూడా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ప్రేమ సహోదరి సహోదరులారా, ఇప్పుడు పునీత అంతోని పాదవ గారు పెట్టారు. ఇది మంగళవారం మాత్రం నడుస్తూ ఉంది, అవునా? మంగళవారం నాడు మీరు వచ్చి పూజలు అర్పిస్తూ ఉంటారు. మంగళవారం నాడు మీరు దండలేస్తారు. మంగళవారం నాడు మీరు పూజలో అదంతా దివ్యసభ తీసుకుంటుంటారు. మంగళవారం నాడు మీరు బ్రెడ్ ఇస్తారు. మంగళవారం నాడు మీరు వస్తుంటారు. నేనేమంటున్నానంటే పునీత అంతోని పాదవ గారు యేసుప్రభుని గొప్పోడు కాదు, కానీ మీరు యేసుప్రభు ఒక మార్గాన్ని చూపించిన మహామనిషి ఆయనే దేవుడు అనుకోవడం తప్పు. హల్లెలూయా. నేను పౌలు భక్తుని, నేను పేతురు భక్తుని, నేను తోమాసు భక్తుని, నేను బర్తలోమీ భక్తుని, నేను మత్తాయి భక్తుని అని చెప్పుకుంటే మరి యేసుప్రభు ఎవరండి? యేసుప్రభు ఏం కావాలి? యేసుప్రభు నీకు ఏమవుతాడు? మరి వీళ్ళే దేవుళ్ళే, మరి యేసుప్రభు నీకు ఎవరికి కావాలి? అందుకోసమే వీళ్ళందరూ కూడా ఒక భక్తి మార్గం చూపించిన వాళ్ళు తప్ప వీళ్ళు దేవుళ్ళు కాదు అని మీరు తెలుసుకోవాలి. కాబట్టి మన దేవుడు ఎవరు? యేసుప్రభువే దేవుడు. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నా పేరేంటి? శివ. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. మీ సాముల పేరేంటి? మీ సాముల పేరేంటి? హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక రోజున నేను ఒక ఊరు వెళ్ళాను. ఆ ఊరి పేరు జీకే బంజరా. ఏ బంజరా? జీకే బంజరా అంటే జనరల్ నాలెడ్జ్ బంజరా అనుకున్నా, జ్ఞానం కలిగిన బంజరా అనుకున్నా. జీకే అంటే మిగిలినది జనరల్ నాలెడ్జ్ అంటే ఇది ఈ సమాజంలో జరిగే జ్ఞానం గురించి చేసుకునేదే జీకే అంటారు. జీకే బంజర్ అంటే జనరల్ నాలెడ్జ్ బంజర్ అనుకునే కాదంట. గోపాలకృష్ణయ్య బంజర్ అంటే అది. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ ఊర్లో సాంగోరు ఒక్క రోజు కూడా పూజ పోడు. సంవత్సరంలో 2 సార్లు పూజ పోతారంట. ఒకటి క్రిస్మస్ కి, రెండవది జనవరికి. అంతే. హల్లెలూయా. యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే నేను వాక్యం చెప్తుంటే ఆ వాక్యము నేను చెప్తున్నాను ఒకే సాగర్ ఏం చెప్తున్నా వాక్యం అని చెప్పేసి వాళ్ళు గుడి మొత్తం నిండిపోయారు. చిన్న గది అది నిండా వచ్చారు ప్రజలు. హైందవ సోదరులు వచ్చారు, ముస్లిం సోదరులు వచ్చారు, తర్వాత వీళ్ళు కూడా మన క్రైస్తవులు వచ్చారు, తర్వాత మన చాలా మంది బయట ఉన్నటువంటి కూడా వచ్చేసారు. గుడి నిండా వచ్చేసారు. ఏం చెప్తారని వింటా ఉన్నారు. దేని సోదరు. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్యం చెప్పిన తర్వాత సాంబోరు అమ్మా మీ సాంబ పేరు తెలుసా అంటే మా సాంబ పేరు మాకు తెలియదయా అన్నారు. మన గుడి ముందే ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఏముందట? మన ఇంటి మన చర్చి ముందే ఒక ఆంజనేయ పెద్ద స్వరూపం ఉంది. ఇప్పుడు ఆ గెస్టర్ల పోతుంటే పక్కన అదేమూరు పక్కన ఉంటది ఆంజనేయ స్వరూపం ఉంటది. ఆంజనేయుడి అర్థం కాదు అర్థాలు కది. సరే అలాంటి ఒక బొమ్మను పెట్టారు అక్కడ. ఎక్కడ? ఆ గుడి ముందు పెట్టారు. అయితే మీ అమ్మ మీ సాంబోర్ పేరు ఏంటంటే ఒక ఉంటది. మా సాంబోర్ పేరు ఆంజనేయులు అన్నది. ఎవరది? మా సాంబోర్ పేరు ఆంజనేయులు అన్నది. ఒక ఉంటది ఇంకోమంట అంజనేయ స్వామి. మా సాంబోర్ పేరు అంజయ్య. ఏమిటిది? అంజయ్య. అసలు ఆ సాంబోర్ పేరు తెలిసిన? ఆ సాంబోర్ పేరు ఏంజలో. ఆ సాంబోర్ పేరు ఏంజలో పోయి అంజనేయులు అయిపోయింది, అంజనేయులు పోయి అంజయ్య అయిపోయింది. అర్థమవుతుందా? కొన్నిసార్లు మనం సాంబోర్ పేరు తెలుసుకోవాలి. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం, పరిశుద్ధాత్మదేవ స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సహోదరి సహోదరా,
విశ్వాసంలో జీవించిన మహామనిషి పునీత అంతోని పాదవ గారు. ఎలా అంటే ఆయన తన గురువు జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాడు, ఎన్నో బాధలు అనుభవించిండు. ఈ రోజులో గురువు అయినట్టు కాదు. ఆ టైంలో ఎవరైనా చదువుకోవాలంటే గురువు దగ్గర పోయి చదువుకోవాలి. ఆ సమయంలో ఈనాడు ఉన్న బిల్డింగులు కానీ, ఈనాడు సాగులో చదువుకునే బ్యాచ్లు కానీ, నాకు 2020 బ్యాచ్, నాకు 2007 బ్యాచ్ అంటే 2009 గురువులైనా మా యొక్క విచారణ గురించి ముందు సొలమన్ ఫాదర్ ఉండే. ఈ విజయవాడ నుంచి మాకు క్లాస్మేట్ సొలమన్, మా సొలమన్ రాజు, నూర సొలమన్ రాజు, ఇలా కొంతమంది గడ్డం జోజి, ఇకపోతే మళ్ళీ గుండెపత్రి కిషోర్ కుమారులని విజయవాడలో ఉన్నారు. మేమందరం కలిసి హైదరాబాద్ లో చదువుకున్నాం. మా బ్యాచ్ 2007 సంవత్సరం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కార్యక్రమం దేని బిడ్డలకి సహోదరి సహోదరా, ఆనాడు అంతోని పాదవ గారు చిన్న వయసు నుంచే బాగా ప్రార్థించుకునే వ్యక్తి అంట. చిన్న వయసు నుంచే ప్రార్థన చేసుకునే వ్యక్తి. ఒకరోజు మా నాన్న సేనికి పొలం తీసుకువెళ్ళాడు. పొలం తీసుకువెళ్ళి పిట్టలు కొట్టరా అని చెప్పేసి కాపలా వచ్చాడు మా నాన్నగారు. మీకు పొలాలు ఉన్నాయి కదా, పిట్టలు కొట్టడం తెలిసినా? ఎలా కొట్టేవారు పిట్టల్ని? ఎలా కొడతారు మీ పిట్టల్ని? ఏమా క్యారెల్ కొట్టు కొడతావా? వెరీ గుడ్, మంచిది. ఇంకా డబ్బా తీసుకొని అనటమేనా? కొంతమంది డబ్బా తీసుకొని, కొంతమంది బేసి తీసుకొని, కొంతమంది ప్లేట్ తీసుకొని, కొంతమంది ఏదో మూత తీసుకొని, కొంతమంది ఏదో క్యాపా తీసుకొని, కొంతమంది ఒడిశా తీసుకొని మంచికి ఇచ్చినగానే పిల్లలు ఒక్కడంటే భయపోయి ఒక్కడ పడతా ఉంటుంది. అవునా కదా? ఇలా అంతోని పాదవ గారు ఆ యొక్క చేలోకి వెళ్ళి విఠల గాయమని అడిగిస్తే ఒక ఆయన చేయడానికి పొలడానికి పోగానే గుడి గంట వినపడదు ఆయన చెవులకి. ఏంటంటే వినపడది? వెరీ గుడ్, హల్లెలూయా. ఈ ఊళ్ళో గుడి గంట ఉన్నదా? లేదు. పెట్టుకోండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సంఘం గుడి గంట లేకపోవడం అనేది ఆశ్చర్యమవుతుంది. కాబట్టి మీరు పెట్టుకోవడం అనేది దీవెన. ఉందామా? మీకంటే మనకంటే మనకు అర్థం కాదు. ఎప్పుడు చూడండి ఒకసారి. హల్లెలూయా, యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే అంతోని పాదవ గారు ఆ చేలో ఉండి గుడిగా పోవాలా, ఆయన గుడికంటే బాగా ఇస్తాం. చేలో ఇతరులు కొట్టేదానికంటే గుడికాడ ఉండటం చాలా ఇష్టం. అవునా? మా నాన్న కూడా వచ్చేవాడు. ఎక్కడ బడి పోయిపోగానే శరీరమే ఉన్నాడు. శరీరమే మా నాన్న 10 పెట్లు నిచ్చివేసేవాడు. ఇచ్చిన అదే మంచి అంటారు, మంచి. ఆ మంచి వేస్తే 10 మెట్లు మంచి ఎక్కి అలా ఒళ్ళు తీసుకొని ఇతరు కొట్టేది. కొన్నిసార్లు పైన కొంగలు పోతా ఉంటాయి. అవునా? కొంగ ఆయన మీ ఊరు ఇప్పుడు కొంగ పువ్వు మా ఊరు అంటారా? ఈ ఊరు కొంగ పువ్వు ఇది రాజయ్యా. అలానే వాళ్ళు కానీ పువ్వు వేసేవాళ్ళు. అవునా? చూస్తే పూలు ఉండేవి, గోరు మీద పూలు పడేవి. ఇప్పుడు కొంగలు పోతున్నాయా? ఎవరంటే కొంగ పువ్వు రా, ఎవరంటే ఈ రోజుల్లో. ఆ రోజుల్లో అనేది అలా వచ్చేసి చూడగానే గోర్ల మీద తెల్ల పువ్వు ఉండేది. అది ఎట్లా ఆశ్చర్యం వేసింది మనకు. నిజంగా దేవుడి కార్యాలను గొప్ప. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంతోని పాదవ గారు పూజ పోవడానికి ఇష్టం ఉంది కానీ చేతికడ కాపలు ఉండడానికి ఇష్టం లేదు. గుడి గంట 1 మోగింది, 2 మోగింది, 3 మోగిలో పెట్టేసి తెలిసిన పక్షులారా మీరందరూ ఈ యొక్క ఫామ్ లోకి వెళ్ళిపోండి, ఈ గదులకి వెళ్ళిపోండి. కానీ ఆయన చేలో ఉన్న పక్షులన్నీ కూడా వెళ్ళి ఆ యొక్క ఇంట్లో ఉన్నాయి. గడికి తాళం పెట్టేసి పూజ పెట్టిన తర్వాత పూజలో పొంగి ప్రార్థన చేస్తుంటే వాళ్ళ నాన్నగారు వచ్చి సంతోషపడ్డాడు. వాళ్ళ నాన్న ఏం సంతోషపడ్డాడు తెలిసినా? నా కొడుకు చెంగా ఉన్నాడా, ఇక్కడ పిల్లలు ప్రార్థన చేస్తున్నాడా, నా కొడుకు దేవుడు ప్రార్థన చేస్తున్నాడు, గొప్పవాడు అవుతాడని చెప్పేసి వాళ్ళ నాన్నగారు మరి ఏమనలే, అంతోని గారు ఏమనలే. తర్వాత వాళ్ళ నాన్నగారు ఆ అంతోని గారు ఇద్దరు వచ్చి ఆ లోడి ఫామ్ వాటి యొక్క హౌస్ని ఆ యొక్క ఏ గదిలో ఆయన పక్షులన్నీ బంధించిందో ఆ గంధలు చూడగానే మా నాన్న ఆశ్చర్యపడ్డాడు. నాన్న
ఇదేంద్ర పక్షులు అంటే నానాది వచ్చి ఇట్లా తినబాకండి, ఇలా పక్క నష్టం చేయబాకండి అమ్మా, మీరందరూ వచ్చి దీంట్లో ఉన్నాను. కానీ అన్ని పక్షులు వచ్చేసి ఆ ఇంట్లోనే అంటే ఎంత గొప్ప ప్రార్థన. హల్లెలూయా. ఆ పక్షాన్ని వచ్చి నీ గదులు ఇంకా తను విడిపోతా మనం చూస్తున్నాం సొసైటీలో. ఇలా చూడటం కారణం ఏంటంటే అమ్మనాలే కారణం. ఈనాటి పిల్లగాలు ప్రార్థన చేసుకోవడం కారణం అమ్మనాలే, దాంట్లో తేడా ఏం లేదు నాన్న. అందుకోసమే ఈనాటి నేను గొప్పగా అయినట్టు కారణము మా అమ్మాయి ప్రార్థన చేసేది. నా కొడుకు దీవించయ్యా, నా కొడుకు ఎక్కడ ప్రార్థన చేస్తున్నా కానీ, ఎక్కడ పోయి సాగులు ఉన్నా కానీ నా కొడుకు దీవించాయని చెప్పేసి మా అమ్మ ప్రార్థన చేసేది. ఎంత ప్రార్థనలో భోజనం అంటున్నావు పక్క కానీ మరే తల్లి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేదండి. మరే తల్లి కాడికి వెళ్ళి ప్రార్థన పట్టుకొని ఏడ్చేది నా తల్లి నా కోసం. అంత గొప్ప ప్రార్థన చేసేది మా అమ్మ. ప్రేమికులైన సహోదరి సహోదరులారా, అందుకోసమే ప్రతి తల్లిదండ్రులు పిల్లల కోసం ప్రార్థన చేయాలి. అంతోని పాదం ద్వారా నానా ఆశ్చర్యపడారండి. అది చిన్నోడా ఇల్లు ఉన్నామని చెప్పేసి కొట్టాలే, పక్షులు ఏంటంటే నోటికి వచ్చి ప్రార్థన చేస్తున్నావు అని చెప్పేసి ఎక్కువ మాట్లాడాలి. మనమైతే నీ ఎక్కడ వచ్చినప్పుడు ఆడ ఉంటున్నావు, నీ పని ఏం చేస్తున్నావు అని చెప్పేసి కొంతమంది అమ్మనాలు పిల్లగాలు తింటా ఉంటారు. కానీ అంతోని పాదం గారు ప్రార్థన చేస్తుంటే పూజలు ఉంటే వాళ్ళని ఏమలేదు. ఇద్దరు కూడా చేరుకోవచ్చు పొలానికి పోయేసరికి ఆ గదిలో ఉన్న పక్షులు చూసి వాళ్ళ నాన్న ఆశ్చర్యపడ్డారు. ఏంద్రా ఈ పక్షులు నీ మాట కంటే ఏంద్రా, నువ్వు దేవుడు ఏంద్రా అని చెప్పేసి ఆశ్చర్యపడ్డాడు. మొదటి అద్భుతం. రెండవ అద్భుతం హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతోని పాదం గారి ప్రసంగం అంటే ఆనిముత్యాలి. ఆయన ప్రసంగం అంటే ఆనిముత్యాలి. అందరూ ఆయన ప్రసంగించడానికి వచ్చేవారు. అయితే ఆయన పూజకు వస్తున్నాడంటే, ప్రార్థనకు వస్తున్నట్టే చర్చ తెలుగువంట. అయితే ఏం చేసి తెలిసిన ఆయన బయట స్థలాన్ని అద్దె తీసుకున్నట్టు పొలాన్ని అద్దె తీసుకొని అక్కడ పూజ పెట్టి ఉన్నాడు. పెట్టి అనేక మంది జనాభా వచ్చిన తర్వాత ఏమి తెలిసిన అంత రెడీ అయింది. రెడీ అయిన తర్వాత అక్కడ ఒక సమస్య వచ్చింది, సైతానానికి సమస్య. ఏ సమస్య అంటే బాగా మబ్బు పట్టింది నాన్న. మబ్బు పట్టింది, తలతలు పెరుగుతుంది, ఉరుములు పడతా ఉన్నాయి. అంత భయంకరమైనటువంటి చుట్టూరు వానలే, చుట్టూరు మెరుపులే, చుట్టూరు ఉరుములే. ఇక పిల్లలు పడే అవకాశం కూడా ఉంది. అప్పుడు అంతోని పాదం గారు అన్నారు, మీరేం కలది చెందబాకండి, మీరేం భయపడకండి, మీరేమి కూడా దిగులు చెందబాకండి. వర్షం చుక్కబడదు, పూజ అయ్యేంత వరకు వర్షం చుక్కం పడదాను. కానీ ఆ పూజ అయ్యేంత వరకు చుట్టూరు వర్షం కురిచింది, మొత్తం కూడా వదిలిపడే. కానీ అంతోని గారి పూజ చేస్తుంటే అక్కడ దేవుడు వర్షం కురిపించలేదండి. గట్టి చదువుకుంటే వందనం, స్తోత్రం. 148వ కీర్తన 8వ వచనం మనం చూస్తా ఉన్నాం. 148వ కీర్తన 8వ వచనం చూస్తుంటే చదివినాను త్వరగా. 148వ కీర్తన 8వ వచనం. మెరుపులారా, వడగండ్లారా, పొగమంచులారా, ఆయన ఆజ్ఞకు లొంగి తుఫాను కొండలారా, తిప్పలారా, పండ్ల తోటలారా, అడవులారా, జంతువులారా, వన్యమృగములారా, నేలపాకు ప్రాణులారా, ఎగురు పక్షులారా, రాజులారా, సమస్త ప్రజలారా, అధిపతులారా, సమస్త పాలకులారా, యువతి యువకులారా, వృద్ధులు, బాలబాలికలు అందరూ ప్రభువు నామమును స్తుతింతురుగాక. వెలుపులు సైతము, వాన సహితము, మబ్బుల సహితము సాంబారికి లోపడతాయినా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్న కాక మొన్న ఫాదర్ గారు వచ్చారు. ఒక సంవత్సరం తర్వాత ఫాదర్ గారు మళ్ళీ ఆ యొక్క తన యొక్క జీవితంలో వాళ్ళ గురువు యొక్క జీవితాన్ని మళ్ళీ కొనసాగి ఇష్టంగా వచ్చారు. వాళ్ళ ఇంటికాడ ప్రార్థన జరుగుతూ ఉంటుంది. ఇక ఉరుములు మెరుపులు పెరుగుతూ ఉన్నాయి, వర్షం పడుతూనే ఉంది. ఇక ఫాదర్ గారు వాక్యం స్టార్ట్ చేశారు. నేను పక్కన కూర్చున్నా. ఇప్పుడు మన మాస్టర్ గారు కూర్చున్నా. ఆ ఫాదర్ వాక్యం చెప్తా ఉన్నాడు. ఇక నేను అనుకున్నాను, దేవా ఒకసారి నా కాశీగా చూసిన చుక్కలా పడతా ఉన్నాయి, ఇది కాదులే, మీరు భయపడకండి అన్నాను. తర్వాత రెండోసారి మరి వర్షం పడింది. అప్పుడు ఆగిపోయింది. పైకి చూసినప్పుడు ఆ వన ఆగిపోయింది. మరి రెండోసారి తెప్పలాగా వచ్చేసింది. మరి చూసేసరికి చందమామ పడుతుంది. ఏం భయపడకండి అని చెప్పేసరికి అట్లా వాన అయిపోయింది. నాన్న ప్రార్థన అయిపోయిందాక
వాన ప్రభువా వాన ఆపు. ఈ ప్రజలకి ఈ వర్షం వల్ల తడిస్తే కొంచెం జనాలు వస్తాయి, తలనొప్పి వస్తుంది. ప్రభు ఇది తడగకుండా ఈ వాక్యం చూడగా ఈ సమస్యలను కాపాడు ప్రభు అంటే వర్షం ఆపేసేది నాన్న. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 2 వారాల క్రితం ఒక ఆయన బోధకానికి వచ్చింది. అతనికి ఒక కట్టె పుల్ల ఎదురు కర్ర కూర్చుందట. ఎదురు కర్ర నరికేట అప్పుడు కూర్చుందట. అది ఇంతలా తయారైంది. సెప్టిక్ ఏదేం తెలియదు, కానీ కాలు కొట్టేసేందుగా ఎడకాలు చూసినామో ఇంతే ఉంది, కుడికాలు చూసినామో ఇంతలా ఉంది నాన్న, ఇంతలా ఉంది కాలు. దాన్ని చూస్తుంటే ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పేసి డాక్టర్ గారు ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఆ బాధపడలేక ఆయన చచ్చిపోతారని భయం వేసింది. వాళ్ళు ఏంటంటే నా మీద నమ్మకం వచ్చారు, స్వామి మీరు ఒకసారి ప్రార్థన చేయను కానీ నేను వెళ్ళి ఆ తండ్రి దగ్గర ప్రార్థన చేసిన. నిన్న రాత్రి వచ్చిండు, ఆ కాలు సగం కంటే సగం తగ్గి నాకు చూపిస్తున్న స్వామి మీరు ప్రార్థన చేసిన తర్వాత ఈ కాలు తగ్గిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాడు. నేను కూడా ఒక అంతోని బాధలాగా తయారు కావాలని చూస్తా ఉన్నా. అలా కావాలంటే ఏం చేయాలి? నాకు నేనే తయారు కావాలి, నాకు నేనే శుద్ధీకరించుకోవాలి, నాకు నేనే ఉపవాసం ఉండాలి. అంతోని పాదం గారు ఎటు వెళ్ళి కానీ ఉపవాసం చేసి ఆ ఊర్లు కానీ ప్రసంగానికి వెళ్ళిపోతారంట. అంత గొప్ప మహామనిషి. చునిప్రేమ పిల్లలకి సహోదరి సహోదరులారా, జీవితంలో వాళ్ళ అమ్మనాన్న పెట్టిన పుణ్యం తెలిసిన ప్రధాన జీవితం. అమ్మనాన్నకి గట్టి చదువు నిజంగా అంతోని పాదం గారిని జీవించినందుకు మనం గట్టి చదువు పెట్టి మనం ధన్యవాదాలు అర్పిద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం. డబ్బులు వాళ్ళు ఇప్పుడు కూడా మంచి మామూలు చీరలు కట్టుకుంటారు, గొప్ప చీరలు కట్టుకుంటారు. ఒక తల్లి అంతోని పాదవ గారి యొక్క వాక్యాలు ఇస్తామని చెప్పేసి ఆ రోజులలో గుర్ర బండ్లు ఉన్నాయి, గాడులు ఉన్నాయి. అలా బండ్లకి పోతుంటే ఆమె ఆ బండి బొంద పడిపోయి బురదలో పడది. ఎవరు? ఆ పట్టు చీర కట్టుకొని వచ్చిన తల్లి. అంతోని గారి వాక్యం విందామని చెప్పేసి వస్తున్న తల్లి ఆ వెళ్ళి ఆ బురద గుండెలో పడేసరికి ఆమె బురద మొత్తం కూడా అంటినట్టు లేదు. ఆమె బురద అంటలే. అయ్యో ఈ బురదతో నేను ఎలా వెళ్ళేది, ఈ వాక్యం వినగలనా అని చెప్పేసి తల్లి చూస్తే ఉందంటే ఆ చీరకి బురదే అంటలేదండి. ఎంత ఆశ్చర్యపడండి. గొప్ప తల్లి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఆలకించడానికి నువ్వు వెళ్తుంటే నీకు ఏ సమస్య దేవుడు రానియాడు. ఏ సమస్య నుంచి దేవుడిని కాపాడుతాడు. ఆ సమస్య నుంచి ఆ ప్రమాదం నుంచి కాపాడుతాడు. అందులో చూడండి, మీరు ఈనాడు పేపర్లో చూడండి, వీళ్ళు చాలా మంది గుండెలో పోయి వస్తుంటే కుట్టుకుమనిను ఆ పేపర్ ఇక్కడ ఉందా అంటే కుట్టుకుంటుందంటే గుండెలో పోయి వస్తుంటే మంది ఇచ్చాను అని పేపర్ ఉందా? వేలానికి పోయి వస్తుంటే వేలాన్ని చేయబడను అని రాయబడి పేపర్లో. చర్చికి పోయి వచ్చిన వారి పేపర్లు ఇంతవరకు హెడ్లైన్స్ లేదండి. చర్చికి పోయి వచ్చిన వారి ప్రమాదాల్లో ఇంతవరకు పేపర్లో చూడలేదా? అందుకోసం 121 కేంద్ర 8వ వచనంలో ఈ మాట రాస్తుంది. 121 కేంద్రంలో 8వ వచనం ఎలా తెలిసిన యెహోవా ఆయన నీ రాకడలో పోకల్లో ఇప్పుడు ఎప్పుడు నేను కాపాడు. చూడండి, గడి సభలు పెట్టిన తల్లి చేసేది. గడి సభలు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం మీరు ఎప్పుడు వెళ్ళే కానీ సులభం చేసుకుని పోవాలి. ఇంట్లో నుంచి బయలుదేరినా ఊరికి పోతున్నా కానీ ఏం చేయాలి? సెలవు తీసుకొని బండి ఎక్కాలి, సెలవు తీసుకొని ఆటో ఎక్కాలి, సెలవు తీసుకొని బస్ ఎక్కాలి, సెలవు తీసుకొని విమానం ఎక్కాలి, సెలవు తీసుకొని ట్రైన్ ఎక్కాలి. ఏదెక్కినా నువ్వు కాపాడుతాడు దేవుడు. అర్థమవుతుందా? ఎందుకు నీ సెలవు తీసుకోమంటున్నా? నేను కాపాడు దేవుడు కొనుకడు నిద్రపోడు, నేను కాపాడు దేవుడు కొనుకడు నిద్రపోడు అంటుంటా. హల్లెలూయా. అందుకోసం 120 కీర్తన చదవాలి ఒకసారి. 121 కీర్తన. నేను నా కన్నులెత్తి కొండల వైపు పారదూచున్నాను, నాకు వెచ్చటి నుండి సహాయం లభించును. భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి నాకు సహాయం లభించును. ఆయన నీ కాలు జారి పడనీయడు, నిన్ను కాపాడువాడు నిద్రపోడు, నిద్రపోడు.
ఇస్రాయేల్ కాపాడువాడు పురిగి పట్లు పడడు, నిద్రపోడు. ప్రభు నిన్ను కాపాడును, నీకు నీడగా ఉండును. ఆయన నీ కుడి పక్కన నిలిచి నిన్ను రక్షించును. మా అతడు నీకు సూర్యుని వలన హాని కలగదు, రేయి చంద్రుని వలన కీడు కలగదు. ప్రభువు నిన్ను కాపాడును, నిన్ను సురక్షితంగా ఉంచును. ఆయన నీ రాకడా పోకడలో ఇప్పుడును ఎప్పుడును నీ కాపాడును గాక. దేవుడు మిమ్మల్ని కాపాడును గాక, నీకు తోడుగా ఉండును గాక, నీకు నీడగా ఉండును గాక, రక్షించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా దైవము నీవే యేసయ్యా, నా దైవము నీవే యేసయ్యా, 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 యేసయ్యా. దేవుడికి తోడుగా ఉండును గాక, నిన్ను రక్షించును గాక, నిన్ను కాపాడును గాక. తిన్న మొదటి యొక్క ఆహారం ఏంటంటే చేపలే. చేప ద్వారా మీ ప్రత్యేకత ఉంది కనుక మీరు ఏ చూపించండి కానీ చేపలు అర్ధగంట సేపు ఆయన ప్రసంగం విన్నాయంట. ఈ ప్రసంగం విన్నాయని ఊరుబాబు తెలిసి ఊరుబాబు వచ్చి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ కోరారంట. అయ్యా, నోటి మాట్లాడిన చేపలే ఈ ప్రసంగం అంటే మేము అంత మంచి వాళ్ళు, నువ్వంత మంచివాడు, ఈ ఊర్లంతా మేము ఈ సంఘ ప్రసంగాన్ని వదులుకున్నారయ్యా, మమ్మల్ని క్షమించమని ఆయన అందరూ వచ్చి ఆయన మీద కాళ్ళ మీద పడి మారు మనసు పొందుతున్నారంట. అలా మాకు చేశాడు పునీతంతుని పాదవ గారిని ఒకడు వచ్చాడు, బాబా రోజు అని వ్యక్తి వచ్చాడు. ఏమన్నారే, అందరి బాబా గారు మీరు ఆ చేపల ప్రసంగం చెప్పి అందరు మార్చారంట, మమ్మల్ని మారే నీకు దమ్ముంటే నన్ను మార్చాలంట. ఎవరినంట? నీకు దమ్ముంటే నన్ను మార్చాలంట. నేను అద్భుతాలు చూస్తే మారుతాను, అసలు మాత్రమేనంట. నా దగ్గర ఏం చేయాలయ్యా, నేను మారాలంటే నాకు ముందు నమ్మును అద్భుతాలు చేయాలంట. ఓకే, అద్భుతాలు చేస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం అద్భుతం అంటే అతని దగ్గర కంచెర గాడిద ఉందంట. కంచెర గాడిద, ఏ గాడిద? అది తింటానికి పుట్టింది అనుకుంటా. నా దగ్గర కంచెర గాడిద, అది ఏమో తిండి తింటుందయ్యా, తింటానికే పుట్టింది ఏమో కానీ అది ఏమో తిండి తింటుంది కానీ పని చేయదయ్యా. నా దగ్గర కంచెర గాడిద, దానికి ఆకలి బాగైతుంది కాబట్టి నేను దానికి 3 రోజుల దాకా ఆహారము వేయను, కనుక 3 రోజుల తర్వాత నేను దానికి ఆహారం పెడతాను అన్నాడు. దివ్య సంస్థలో వేసే ఉండడాన్ని అంతోని పాద గారు అంటే దివ్య సంస్థలో వేసే ఉంటాడా అని ఈ యొక్క బొమ్మరోసిన వ్యక్తి అన్నాడు. సరే వచ్చే 3 రోజులు చుట్టూ అని చెప్పేసి అన్నాడు. పందెం అంటే పందెం అన్నాడు. ఇది చూడండి, 3 రోజుల తర్వాత సంఘంతా కలిసి వచ్చింది. ఒక పక్క దివ్య ప్రసాదము, ఒక పక్క గడ్డిలో పెట్టారు. ఇక గాడిలో వేశారు. ఇక గాడిలో వేసి ఎక్కడ వేసినా అది డైరెక్ట్ గా వెళ్ళి గడ్డి మీద పడి గడ్డిని అడిగి వెళ్ళి దివ్య ప్రసాదం ముందు వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తుంది. ఆ గాడ పక్కన అంతోని పాదాల గారు కూడా మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఈ గాడిద ఏ యొక్క అంతోని పాదాల గారు ఇంకో గాడి కోసం ప్రార్థన చేస్తున్నారు. ఇంకో గాడి ఎవరు? మారని గాడిద, అది గాడి గాడి. హల్లెలూయా. ఆ గాడిని కాసిన వాడి గాడిద అలా తెలిసిన అతను మారిండు.
చూడండి, అతను మారి నిజంగా దివ్య ప్రసాదంలో యేసే ఉన్నాడని ఆ రోజు నుంచి ఆయన తన జీవితంలో గొప్ప సాక్షిగా, యేసే సాక్షిగా మారిందండి. ఇంత మాత్రం గుడిలో నా ప్రసంగాలు ఒక్కరు మారిన సార్, ఇన్ని ప్రసంగాలు ఇన్ని అద్భుతాలతో నేను నేర్చుకొని వచ్చాను అని గురించి నాకు తెలుసు కాబట్టి తెలియజేస్తున్నాను. కానీ మీరు ఏం చేసినా యేసే బిడ్డగా మీరు మారాలి. ఇన్ని ప్రసంగాలు, కొన్ని వేల ప్రసంగాలు, కొన్ని వందల ప్రసంగాలు వింటున్నారు, కానీ మీ బతుకులో మారినప్పుడు ఎందుకు రాని ప్రసంగాలు, ఎందుకు గుడి? నీ బతుకులో మారినప్పుడు నీ జీవితమే దేవుడికి అంకించింది చేయనప్పుడు ఈ ప్రార్థన ఎందుకు, ఈ ప్రసంగాలు ఎందుకు నానా? ఈయన చేపలే విని, ఆ యొక్క అంతర్భాగ చేపలే విని నోటి మాట రాని నీతో జీవించిన చేపలేండి అంటే ఆ ఊరి వాళ్ళు మారారు తెలిసిన అలా ఆ ఊరి వాళ్ళు మారి అంతోని పాదాలు గారి దేవుళ్ళు చూస్తున్నారండి. సహోదరి సహోదరులారా, మీరు నా శిష్యులుగా కానీ నా శిష్యులుగా ఉండాలని కాదు నేను చెప్పేది. యేసే బిడ్డగా మారండి, యేసేలాగా జీవించండి. అద్భుతాలు అంతోని పాదాలు గారు చేశారంటే యేసే కోసం ప్రార్థన చేసి, యేసే కోసం ఉపవాసం ఉండి, యేసే రక్తాన్ని శరీరాన్ని స్వీకరించి యేసేలాగా మారాడు. అందుకోసం ఆయన ఎక్కడికి పోయినా అద్భుతాలతో తిరిగి వచ్చే మహామనిషి అద్భుతాల అంతోని పాదాలు గారు. నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఇప్పుడు పీఠ మీద ఉన్న వెలుగు ఎలా ఉంది, ఇక్కడ ఉన్న వెలుగు ఎలా ఉంది? ఈ పీఠ ముందు వెలుగు ఎలా ఉంటుందో నీకు అలా వెలుగు వస్తుందంట. నువ్వు చేతులు ఏమన్నా అంత చీకటి ఉందంట, నీకు ఇంట్లో చీకటి ఉండదు. అందుకోసమే మీరు చీకటిలో ప్రార్థన చేసినా మీ కుటుంబంలో వెలుగులో ఉంటుందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చివరి యొక్క అద్భుతం తెలిసిన మీరందరూ వినాలి, జాగ్రత్త వినాలి. ఒక రోజు అద్భుత పాదవ గారు పూజ వేస్తా ఉన్నాడు. ఇది వేస్తా ఉన్నారండి. పూజకి పోయి వేస్తుంటే అప్పుడే బాగా వర్షం వచ్చింది. ఒక తల్లి ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఆ పాత ఇంటి ముందే పెద్ద ఈ ఇంకుడు గిత్తలు వచ్చినవా అది కాకుండా పునాదులు తీశారన్నమాట. అది పిల్లలకి వేయడానికి అది పునాదులు తీశారు, గుట్టలు తీశారు. ఆ గుట్టలు తీసేసరికి ఆ గుట్టలో ఉల్లి వర్షం వచ్చేసరికి గుట్టలు మొత్తం కూడా నీటితో నిండిపోయినాయి. వాళ్ళ 2 సంవత్సరాల అబ్బాయి పాలాడుకుంటూ ఆ గోతులో పడిపోయితే బాధ. ఈ అబ్బాయి బాధిస్తుందో చెప్పేసి గోతులు పోయేసరికి అబ్బాయి గోతులో పడిపోయి మునిగిపోయి చనిపోయాడు. అబ్బాయి చనిపోయింది కూడా ఈ తల్లిదండ్రులు కూడా తెలియలే. అప్పుడే పాద గారు పూజ పోయేస్తుంటే ఆ తల్లి 2 సంవత్సరాల పిల్లగాని నిలబైకి లేపి అప్పుడే నీకు నూనెలు నిండా కొడక అని ఏడుస్తా ఉంది. అప్పుడు అంతోని పాద గారు చూసి అమ్మాయి ఎడవాకు, అబ్బాయి బతికే ఉండని చెప్పేసి అన్నాడు. అంతోని పాద గారు, అయ్యా ఈ బాలపోయి ఉంటే బతికినయ్యా, ఈ కొడుకు నిండా బతికిస్తే నేను ఆ కొడుకు ఎంత బరువుండో అంత పెద్ద బ్రెడ్ ని ఇస్తానయ్యా. అంత పెద్ద బ్రెడ్ అంటే రొట్టె, ఆ రోజు రొట్టె కొట్టడమే చాలా కష్టం. నా కొడుకు ఎంత బరువు ఉన్నాడో అంత బరువు కాటలు పెట్టండి, ఒక పక్క నా కొడుకుని పెట్టండి, ఒక పక్క బ్రెడ్ పెట్టాను. కానీ ఆ కొడుకుని కాటాలు పెట్టారు. ఈ బ్రెడ్ మొత్తం నిండిపోయింది. ఇది అబ్బాయి బతికినండి. ఇప్పుడైతే అబ్బాయి మీద చేసి ప్రార్థించిందో అబ్బాయి కలిగించారు. కళ్ళు తిరగానే ఆ తల్లి గుండెలో ఎంత ఆనందమో, ఎంత సంతోషంగా కాటాలు పెట్టింది. వెంటనే ఆ బ్రెడ్ని ఆ దీనిలో పెట్టి అందరికి పంచి పెట్టింది. అందుకోసమే ప్రతి మంగళవారము పెట్టిస్తారు. కొంతమంది ఏం చేస్తారు తెలిసిన, ఒక తల్లి కొట్టు తాళాలు కొని అంట. ఆ తాళాలు పోతే అదే తాళం తొందరగా బాగా ఏమంటే మన తాళం వచ్చిందంట. ఆ తాళం తీసే రొట్టెలు ఉన్నాయి మొత్తం కూడా ఇచ్చేద్దని చెప్పేసి అన్నారు. కానీ అది కాదు. ఏంటంటే చనిపోయిన అబ్బాయిని జీవంతో లేపాడు పునీత్ అంతోని పాద గారు. అందుకోసమే రొట్టె మీరు మంగళవారము రొట్టె పంచినప్పుడు రొట్టె కొంచెమైనా తినాలి, లేకపోతే దవడ పైపోవాలి. ఎందుకంటే ఈ రొట్టె తిన్న వారు జీవం పొందుతారని అర్థం. అనుకుందా? రొట్టె తిన్న వారు బతుకుతారని అర్థం. ఆ రొట్టెకి నాంది ఏంటంటే వాళ్ళు తిన్నవారు బ్రతుకుల్లో, అబ్బాయి చనిపోయిన అబ్బాయి బతికింది కాబట్టి రొట్టె తిన్న వారు బ్రతుకుతారు అని అర్థం. అందుకు చాలా మంది విశ్వాసులు ఏమంటారంటే గుడికి వెళ్ళినప్పుడు కనీసం గుడికాడ ఒక ముద్దన్న దొరికినా బాగుండే అంటా ఉంటారు. అవునా? నువ్వు ఇంటికాడ ఏటమాసం పెట్టినా చేపలు పెట్టినా ఇది పెట్టినా కానీ గుడికాడ కొద్దిగా గుడికాడ తిన్న పదార్థం దొరికితే ఎంత ఆశీర్వాదాలు గురించి భావిస్తారు. ఈ పిల్లగాడు కాదులే, ఈ పిల్లగాడికి తినకపోతే మంచి అనుకుంటారు వీళ్ళు. కానీ వీళ్ళకి అంత బుద్ధిది మరి పటానం మోనాచారం
పిల్లకాలకేం తెలియదు కానీ పెద్దలు మాత్రం దేవాలయం దగ్గర దొరికిన ఆహారము దేవుని ఆహారంగా భావిస్తారండి. అది పిల్లకి దొరికినా, కొంచెం దొరికినా, ఒక ముద్ద దొరికినా దేవుని ఆహారంగా భావిస్తుంటారు. అదే మన చర్చలో దొరికే చిన్న బ్రెడ్ అయినా, అనుకోని పాదంగా చిన్న బ్రెడ్ అయినా మనం తినడానికి ప్రయాసపడాలి. ఒకవేళ మనకు ఇష్టం ఉండదండి, ఆ బ్రెడ్ బాగలేదండి అని కొంతమంది అనుకుంటా ఉంటారు. నో, ఆ బ్రెడ్ పులుపున్నా, బ్రెడ్ తీపున్నా, ఈ బ్రెడ్లు స్వీట్ బ్రెడ్ రకరకాల బ్రెడ్ వచ్చినాయి మార్కెట్ లో. కానీ ఏ బ్రెడ్ అయినా ఒకటి అంతోని గారి పేరు మీద సమర్పించే బ్రెడ్ మీద తింటే మీరు జీవం ఉంటారు. అందుకోసమే అంతోని పాదాల గారు చేసిన గొప్ప కార్యాలు యేసుప్రభు లేకుండా చేయలేదు. హల్లెలూయా. చివరిగా ఏంటంటే అక్కడ మనం చూస్తున్నాం అంతోని పాదాల గారి యొక్క చేతి మీద బాల్ వేసుకున్నాడు. ఎవరన్నారండి? వెరీ గుడ్. హల్లెలూయా. యేసయ్య వందనం. యేసయ్య స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. బాలయేసు ఎందుకున్నాడంటే ఒక రోజున ఒక రాజుగారు అంతోని పాదాల గారి యొక్క అద్భుతాలు విని అతని భోజనం ఆహ్వానించారండి. ఎవరండి? ఒక రోజుగా రాజుగారు అంతోని పాదాల గారి అద్భుతాలు చూసి ఒక రోజు అన్నం పెడదామని చెప్పేసి ఆయన ఆహ్వానించారు. ఎవరిని? అంతోని పాదాల గారిని ఆహ్వానించారు. అంతోని పాదాల గారిని ఆహ్వానించిన తర్వాత రాజుగారు గదించే గదిలో ఉన్న సార్ నేను వెంటనే వచ్చేస్తాను పని ఉందని చెప్పేసి ఆయన గుర్రం మీద వెళ్ళి ఆయన వచ్చినాక లేట్ అయిపోయింది. అంతోని పాదాల గారు ఏం చేసుకున్నాడు అని చెప్పేసి తలుపు తాళం చూసావా, ఆ తలుపు తాళం రంధ్రం చూస్తా ఉన్నాడు. అప్పుడు అంతోని పాదాల గారు ఏం చేస్తున్నాడు? గుర్రబెట్టి నిద్రపోవట్లా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన బైబిల్ తీసి బైబిల్ చదువుతుంటే ఆ బైబిల్ చదివే సమయాన బాలయేసు వచ్చి ఆ బైబిల్ మీద కూర్చుంటాడు. అర్థమవుతుందా? అది బాలయేసు మాట్లాడుతూ ఉంటాడు అంతోని పాదాల గారు. అది ఎవరు చూశారంటే యేసు ప్రభువే బాలయేసు వారు అంతోని పాదాల ఇగో మన ఇద్దరం మాట్లాడుకునేది ఆ రాజు గారు తలుపు రంధ్రం చూస్తా ఉన్నాడు అని ఎవరు చెప్పారండి? బాలయేసు అంతోని పాదాల గారు చెప్పారు. తర్వాత బాలయేసు ఆ ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత బాలయేసు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మాయమైపోయిన తర్వాత ఇక అంతోని పాదాల గారు బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చిన తర్వాత ఈ మాట అంటే తెలిసిన నేను చనిపోయేంత వరకు బాలయేసు నా చేతిలో కూర్చుండండి, ఎవరికి చెప్పొద్దు అని కానీ ప్రమాణం చేయమంటే ప్రమాణం చేస్తాడు ఆ యొక్క రాజు. తర్వాత అంతోని పాదాల గారు చనిపోయిన తర్వాత ఆ విషయం బయటకు వస్తుంది అనమాట. ప్రేమికులకి సహోదరి సహోదరా, ఎందుకు ఒక వ్యక్తి అండి పునీత అంతోని పాదాల గారు ప్రేమ దీని కోసమే మీరు దాన్ని దేవుని పూజించవాకండి కానీ యేసు ప్రభుకి ఒక మంచి మార్గాన్ని చూపించిన వ్యక్తిగా భావించి అయ్యా నా కోసం ప్రార్థన చేయి, అయ్యా నా కుటుంబాన్ని దీవించు, అయ్యా మీరు అద్భుతాలు చేశారు, మా ఇంటి కూడా అద్భుతాలు చేయమని వేసేది అడగయ్యా అని చెప్పేసి మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలని అడగాలి. కానీ అంతోని పాదాల గారే దేవుడిని మీరు మొక్కకూడదు. ఎందుకంటే దేవుని పక్కన పెట్టి మనము వేరే మనుషుల్ని దేవులాగా పూజించవద్దు. అర్థమవుతుందా? నేను చెప్పేది ఏంటంటే నా పేరు ఏంటి? శౌరి. అవునా? ఇతని శౌరి పేరు ఏంటంటే క్రాంతి జేవియర్ అంటే ఇంగ్లీష్ లో క్రాంతి జేవియర్. ఇప్పటికీ ఆయన చనిపోయి 450 సంవత్సరాలు అయింది. శరీరం కూలిపోలేదు. ఆయనకున్నాడని గోవాలో ఉన్నాడు. అసలు ఆ పేరు పెట్టుకున్నాడు కానీ ఆయన దగ్గర 2 సార్లు 3 సార్లు పోయినా, గోవా పోయినా 2 సార్లు 3 సార్లు గోవా వెళ్ళి వచ్చినా ఆయన చూసినా దగ్గర పోయినా కానీ ప్రేమ పిల్లరా నాకు నచ్చింది తెలిసినా ఈ పేరు పెట్టుకున్న నాకు శౌరి వారికి నాకు గొప్ప కాదు. నాకు ఎవరు గొప్ప అండి? నా యేసయ్య గొప్ప. ఎందుకంటే నీకోసం రక్తాన్ని ఇచ్చిన యేసయ్య, నీకోసం ప్రారంభించిన యేసయ్య, నీ నిలబెట్టిన యేసయ్య, నీ నడిపించే యేసయ్య, నేను బాగు చేసే యేసయ్య, ఈ ద్వారా ఎంతో మందికి దీవెనకరంగా దీవెనిచ్చే యేసయ్య. నీ పక్కన ఉన్నాక వీళ్ళంతా ఉన్నానా వీళ్ళకి మంచి మార్గం చూపించే వ్యక్తులు తప్ప దేవుళ్ళు కానీ కాదు. అందుకోసం మనము అంతోని పాదాల గారు చేసినటువంటి ప్రార్థన, ఆయన చేసిన అద్భుతాలు గొప్పవి. కాబట్టి మనము యేసయ్యలాగా ప్రేమించడం కాదు, అతని ఒక మంచి భక్తుడని మనం నమ్మాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య వందనం. యేసయ్య స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు కూడా అంతోని పాదాల వల్లే జీవించాలి. నువ్వు కూడా అంతోని పాదాల వల్లే అంతోని పాదం వల్లే జీవించాలి. మీరు కూడా యేసయ్యలాగా నడవాలి. యేసయ్య మార్గాన్ని మీరు నడవాలి. యేసయ్య మార్గంలో మీరు ప్రయాణించాలి. యోహాను శుభవార్త 14వ అధ్యాయం 6వ వచనం యేసయ్య దేవుని నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా మూలమున తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు రాలేడు. కాబట్టి యేసయ్య మూలనే మనం దగ్గరికి వెళ్తాం. గట్టి చెప్పండి, యేసయ్యకు తీసుకొస్తాం. గా
ఆలకించండి. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, పునీత అంతోని పాదోత్సవ సందర్భమున మేము నీ పీఠపై ఉంచిన అర్పణలను స్వీకరించము. ఈ బలి ద్వారా నీ కొలితని మహిమపరిచి నీవు ఆ బలిని ఈ రోజు నిర్వహించు మాకు పాప క్షమాపణ నీ కర్ణను బహుమానంగా తెచ్చి మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ బలి చేస్తున్నాము. ఆమేన్. ప్రభువుతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మా ఎన్నిక వారైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట ఉత్తమము, న్యాయము, రక్షణదాయకము. ఎందుకంటే నీ శ్రీసాపుని అంతోని పాదాలు పండుగను ఆనందంతో కొనియాడే అవకాశం తెచ్చిస్తున్నావు. అతని పుణ్య జీవితం మాకు ఆదర్శం ఇస్తున్నావు. అతని దివ్యపాదం వల్ల విశ్వాసాల పెరుగుదలను అతని ప్రార్థనా ఫలితమున సంరక్షణ కలిగించున్నావు. కావున దూతలతో పునీతులతో కలిగి ఏకమై నిరంతరం స్వీకారం చేయట ఎట్లనగా ఈ విధమున మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములో అగునుగాక. అతడు శిరోసములకు తనను నా ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పములందుకొని మీకు తగ్గగా ఉందని చెప్పి తుంచి శిష్యులకి చూడని మీరందరూ దీనిని తీసుకొని భుజింపును. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. పాపములకు గాదు శిలువ మీద కొట్టబడిన యేసుయే భోజనానంతరము పాత్రలు అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనాలు చెప్పి శిష్యులకు ఇచ్చి చూడని మీరందరూ దీన్ని తీసుకుని నేను పాలన చేయడు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై ధరపోయబడును. దీని మీద జ్ఞాపకార్థం చేయదు. మా పాపములకు గాదు శిలువ మీద చింద
రక్షణ పాత్ర ఈ స్వల్ప తీసుకొచ్చున్నాం. ఈ సంఘమును నిలిచి నీ పరిచర్య చేయటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తు శరీరం మందు మరి వారిని మమ్మ పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిపాదించున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నాం. ఈ శ్రీ సభను జ్ఞాపకం మా నీరు బాబు గారి మా యొక్క రాజరావు పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మల్ని ప్రేమ మీద పరిపూర్ణం చేయము. ఉత్థానమత నమ్మికతో చనిపోయిన మా సహోదరులను ఈ కరికర వద్ద చనిపోయిన వారందరినీ జ్ఞాపకం వారిని నీ దేవ ప్రకాశాలు చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపే దేవమాత యొక్క మరిమ గారితోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అంతోని బాబు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత శౌరి వారితోనూ, ఆదిని నీకు జావ చేసిన పునీతులందరితోనూ మన నిజంలో భాగం చేయండి. అప్పుడు వారితో కలిసి నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా సర్వశక్తి గల ఇతరైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండు నీతో యుగయుగములు గౌరవ మహిమలు కలుగుగాక. గౌరవ మహిమలు కలుగుగాక. తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నాటికి కావలసిన ఆయనను మాకు ఇవ్వండి. మా యొక్క అప్పుబడి వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశింపలేక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రసాదములకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మకు మహిమ కలుగుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడును సదాకాలం కలుగుగాక. పరిశుద్ధ పరిమళ సప్రసాదములకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం, పరిశుద్ధాత్మదేవ స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరలోకానికి భూలోకానికి అధిపతిమైన తండ్రి, నీ బంగారు పదాలకు వందనాలు స్తోత్రాలు యేసయ్యా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువుని ప్రార్థన చేస్తుండగా ప్రభువా, కొట్టుకెట్లుకుంటున్న ఉన్న ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని, ప్రతి బిడ్డను పేరు పేరు దీవించని ఆస్వాదించని ప్రభువా. భారము చే అలసి సొలసి ఉన్న సమస్త దేవులారా నా యుద్ధకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను చెప్పిన మా పదవి తండ్రి. ప్రభువా, ఈ బిడ్డలు పిలుచుకున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు యేసయ్యా. ఈ బిడ్డల్ని బాగు చేయండి యేసయ్యా. వాళ్ళ కష్టాలు తీసివేయండి యేసయ్యా. వాళ్ళ రోగాలు తీసివేయండి ప్రభువా. వాళ్ళ పంటలు బాగా పండే భాగ్యం తెచ్చేయండి. ఎలగాలు బాగా చదువుకునే భాగ్యం తెచ్చేయండి. ఎలగాలకి వివాహాలు అయ్యే భాగ్యం తెచ్చేయండి. ఎలగాలకు ఉద్యోగాలు వచ్చే భాగ్యం తెచ్చేయండి ప్రభువా. వాళ్ళకి సంతానం కలిగే భాగ్యం తెచ్చేయండి యేసయ్యా. గొప్ప తండ్రి, గొప్ప దేవా, ఈ సంఖ్యల సమయంలో ప్రభువా వీళ్ళు శుభించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు దీవించని ఆశీర్వదించండి ప్రభువా. వారు ఒట్టి చేతులతో రావచ్చు కదా ప్రభువా. వెళ్ళేటప్పుడు ప్రభువా నీ హస్తాలతో, నీ పవిత్రమైన హస్తాలతో తిరిగి వెళ్ళే భాగ్యం తెచ్చేయండి. అద్భుతాలతో తిరిగి వెళ్ళే భాగ్యం తెచ్చేయండి. ఆశ్చర్యకరతో తిరిగి వెళ్ళే భాగ్యం తెచ్చేయండి ప్రభువా. గొప్ప తండ్రి, గొప్ప దేవా, అంతరి పాత్ర జీవితంలో అద్భుతాలు చేసే తండ్రి ప్రభువా, ఈ బిడ్డల జీవితంలో అద్భుతాలు చేయండి యేసయ్యా. ప్రతి బిడ్డ మారు మనసు పొందే భాగ్యం తెచ్చేయండి. నువ్వు గొప్ప దేవుని తెలుసుకునే భాగ్యం తెచ్చేయండి యేసయ్యా.
వాళ్ళు పడుతున్న కష్టాల్లో, బాధల్లో, దుఃఖాల్లో, సమస్యల్లో మీ తోడు నేరుగా ఉన్నాను ప్రభువా. ప్రభు ఏ బిడ్డలైతే మనసును బట్టి ఉన్నారో, ఏ బిడ్డలైతే ఏడుస్తూ ఉన్నారో ప్రభు, ఏ బిడ్డలైతే ఆర్థిక ఇబ్బందులు బాధపడుతున్నారో ప్రభువా, వాళ్ళందరికీ సాయం చేసేసయ్యా. వాళ్ళని పడక నుంచి పైకి లేపనేసయ్యా. వాళ్ళందరికీ ఎంతో బాధపడుతుండగా స్వతం దయచేసేసయ్యా. ఎంతో మంది స్వస్థపరిచిన తండ్రి, ఎంతో మందిని బాగు చేసిన తండ్రి ప్రభు, ఈ బిడ్డలు బాగు చేసేసయ్యా. వాళ్ళ కష్టాలతో వచ్చేసేసయ్యా, కన్నీళ్ళతో వచ్చేసేసయ్యా, బాధలతో వచ్చేసేసయ్యా, సమస్యలతో వచ్చేసేసయ్యా. ప్రభు ప్రతి బిడ్డ ప్రభువా వాళ్ళ బాధల నుంచి విముక్తి పొందే భాగ్యం తెచ్చేసేసయ్యా. సైతాన్ బంధకాల నుంచి విముక్తి పొందే భాగ్యం తెచ్చేసేసయ్యా. ప్రభు ప్రతి బిడ్డని ముట్టని తాగాన్ని స్వస్థపరచనేసయ్యా. నీ బిడ్డలుగా చేసుకునేసయ్యా. నీ బిడ్డలుగా జీవించే భాగ్యం తెచ్చేసేసయ్యా. నీ నమ్మే బిడ్డలుగా తయారు చేసేసయ్యా. గొప్ప తండ్రి, గొప్ప దేవా, ఎంత మంచి దేవుడు అయ్యా యేసయ్యా. ఎంత గొప్ప తండ్రి అయ్యా యేసయ్యా. మీరు చేరిన ప్రతి బిడ్డ కష్టాలు తీర్చే తండ్రి మీరే ప్రభువా. స్తుతి ప్రభువా. గొప్ప తండ్రి, గొప్ప దేవా, నీకే ఆరాధన, నీకే స్తుతి స్తోత్రాలు, నీకే మహిమ కలుగును గాక ప్రభువా. ప్రతి బిడ్డ మారు మనసు పొందే భాగ్యం దయచేసేసయ్యా. ఇది స్తుతించే భాగ్యం దయచేసేసయ్యా. వారి కుటుంబాలు అద్భుతాలు చేసేసయ్యా. వారి కుటుంబాలు మార్చబడుతున్నాం ప్రభు యేసయ్యా. గొప్ప తండ్రి యేసయ్యా, నువ్వు మార్చే ప్రభు అయ్యా. అద్భుతాలు చేసే తండ్రి మీరే ప్రభువా. ప్రభు జీవితాన్ని మార్చే తండ్రి మీరే ప్రభువా. కుటుంబాన్ని పై తీసుకొచ్చే తండ్రి మీరే ప్రభువా. ప్రభువా నీకే మహిమ కలుగును కాక ప్రభువా. నీకే ఆరాధన కలుగును కాక ప్రభువా. నీకే స్తుతులు కలుగును కాక ప్రభువా. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను పేరు పేరు దీవించి కాచు కాబడమని ప్రభు యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమించెదన్ అధికముగా ఆసక్తితో ప్రేమించెదను, అధికముగా ఆరాధించు. ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధించు. నిన్ను పూర్ణ మనముతో ప్రేమించెదను. పూర్ణ మనసుతో ఆరాధించు. నిన్ను పూర్ణ మనముతో ప్రేమించెదను. నీకే ఆరాధన, ఆరాధన. యేసయ్యా ఆరాధన, ఆరాధన. నీకే ఆరాధన, ఆరాధన. యేసయ్యా ఆరాధన, ఆరాధన. ఇంతవరకు ఆదుకున్నావే.
చేసి అన్ని కలతకు శ్రద్ధామము కాపాడను మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు వాక్కును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలుగా ఉంచిన ప్రభు యేసువా, మా పాపాలు లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసం విక్షేపము నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యతను గ్రహింపము యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఒకరితో ఒకరు సమాధానం తెలుపుకుంటాను. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపు. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపు. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను
శాంతిని దయచేయుము దయచేయుము దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపాలను పరిహరించిన గొర్రె పిల్ల, ఇదిగో యోనా ప్రవక్తను సముద్రం నుంచి కాపాడిన తండ్రి, నిన్ను నన్ను కాపాడిన తండ్రి ఇతడే. ఆయన విందునకు ఆహ్వానింపబడిన మనమందరము ఇక ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తము మనకి జీవన కాచి కాపాడును గాక. ఆమేన్. సాతాన్ని జయించిన రాజు, రండి లోకందము, యేసుతో పరమును చేరుకొందము. రండి లోకందము, యేసుతో పరమును చేరుకొందము. యేసుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనము. యేసుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనము. ఎండిపోయిన నేలవలె నా ఆత్మ ఆరాటపడుతున్నది. నీ జీవ వర్షమును కురిపించి ఉజ్జీవ పదములో నడుపుము తండ్రి. ఎండిపోయిన నేలవలె నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ జీవ వర్షమును కురిపించి ఉజ్జీవ పదములో నడుపుము తండ్రి. దివ్య సత్ప్రసాదము నిత్య జీవ మార్గము, దివిని భూమిని ఏకము చేసే వరప్రసాదము. యేసుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనము. యేసుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం. స్తోత్రాలు యేసయ్యా, నీ వాక్యాన్ని పంచడానికి నాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. స్తోత్రాలు యేసయ్యా, ఈ వాక్యం ద్వారా 10 మందిని ప్రభువా మారు మనసు పొంది నీ బిడ్డలుగా జీవించే భాగ్యం తెచ్చేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఉత్సవపు మీద వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. ఉపాధి మరియమ్మ గారు, వెంకటరమణ గారు ఇద్దరు భార్య భర్తలు చక్కగా వస్తూ కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. పూజకి శాల్వతోను ప్రేమ కారులతోను మరి సత్కరిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. పూజ్య గురువులు ముద్దు మాటలు, చివరి మాటలు, సిగిరించే మాటలు 2 మాటలు చెప్పి చిన్న ఆశీర్వాదం ఇచ్చి మన పంపి ఏం లేదు, అవునా? సీరియస్గా వెళ్ళిపోయారు. అవునా కదా? అద్భుతాలు ఎలా అద్భుతంగా చేశారనేది నచ్చిన నా ప్రసంగం వస్తున్నాయి మీకు. ఈ చెప్పరేలు దేవాలయానికి వెళ్ళుతారండి. ఎప్పుడు మాట్లాడవా? హల్లెలూయా. ఇద్దరి పాదం కాదు, చేపలకి ప్రసంగం చెప్తే చేపలకు మాటలు కానీ విగ్రహం మాటలు కాబట్టి ప్రసంగాలు వచ్చినాయా? అప్పుడప్పుడు తెలవండి, సరేనా? ఇక ఇష్టపడిన దాకా నాకు ఖాళీ లేదు, సరేనా? మీ ఊరికి రావడానికి ఇదే లాస్ట్. తర్వాత ఇష్టపడిన ఏమైతే తర్వాత చూస్తాం. ఎందుకంటే నేను కూడా విచారణ గురువునే,
నాకు చాలా బాధ ఉన్నా కానీ ఇక్కడ అంతోని బాబా గారిని పూజ చేయాలని ఒక నెల క్రితమే ఫిక్స్ చేశారు. నెల క్రితమే దానివల్ల రావాల్సి వచ్చింది. లేకపోతే బాగా బిజీ ఉండేవాడిని. దీనివల్ల ప్రోగ్రాంలో నేను కొన్ని కట్ చేసుకున్నాను. అందుకోసమే మీ మీద ప్రేమతో వచ్చాను. కాబట్టి మీరందరూ చాలా మంచి ఓపిక వింటున్నారు కదా. మా పరికల్పాలని మీరు వింటా ఉన్నారు మంచిగా. వాళ్ళు చక్కగా వచ్చి వాళ్ళు మీ మీద ప్రేమతో వాళ్ళు ఇక్కడ కేంద్రకొండే, ఇక్కడ కేంద్రకొండ వాళ్ళు కూడా పరికల్పాలించారు. ఇక్కడ నుంచి వాళ్ళకి అంటే వాళ్ళకి వివాహం చేసుకోండి. బిడ్డలు ఇక్కడ, కోడలు అక్కడ, అంటే అడిగిన కొండ. వాళ్ళు మంచి పాటలు పాడుతూ ఉంటారు. కాబట్టి గట్టి చెప్పకండి. నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనం ఉన్నాయని అన్నారు. కాబట్టి మీతో అందరూ కూడా ఇంటికి వెళ్ళి మంచిగా ఆహారం తినవలసిందిగా నేను అయితే మనం చేస్తున్నాం. 2 నిమిషాలు కూర్చోవాలా? రోగులకు స్వస్థతను చేకూర్చితిరి, మత్స్యములకు ఉపదేశము వినిపించితిరి. దివ్య సప్రసాదంలో ప్రభుని చూపగా గాడిదను మోకరింపచేసిన వారా